ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాను. నేటి దిన వాక్యము ఇర్మియా ప్రవచన గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేయుదును. ప్రియమైనటువంటి వారలారా, మన తండ్రి అయినటువంటి దేవాది దేవుడు ఓ చక్కటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చుదను. నీవు గ్రహింపలేనటువంటి సంగతులు, గూఢమైనటువంటి సంగతులు, మర్మములను నేను నీకు బయలుపరచుదను అనే విషయాన్ని లేఖన భాగంలో మనం చూస్తాం. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే భూలోకములో ఏవైతే మనము సాధించుకొనలేమో, పరమున ఉన్నటువంటి మన సృష్టికర్త అయినటువంటి దేవాది దేవునికి మన విన్నపాలు తెలియజేసి ఆ పరమ తండ్రి ద్వారా అసాధ్యమైన కార్యములను సాధ్యము చేసుకున్నట్టే ప్రార్థన. ఆ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే యేసుక్రీస్తు వారు భూమి మీద సేవ చేయించున్నటువంటి దినాలలో చక్కటి మాట అంటాడు, అడుగుడి మీకు ఇయ్యబడును అంటాడు. మనల్ని అడగమన్నాడు దేవుడు. మనం అడిగితే చాలా శ్రేష్టమైన ఈవులను ఇస్తానన్నాడు ఆయన. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి వాటికంటే శ్రేష్టమైనవి మీకు అనుగ్రహించునన్నాడు. అవును ప్రియులారా, మనం అడగాల, అడిగితే శ్రేష్టమైనవి ఇస్తానంటూ ఉన్నాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో మనం గమనించినట్లయితే నిరుత్సాహపడుతూ ఉన్నారు. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకు జవాబు రావట్లేదు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే సౌలు అనే రాజు ఉన్నాడు. ఆ సౌలు అనేటువంటి రాజు ఎన్నో విధములుగా ప్రయత్నములు చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దర్శనాల కోసం ఎదురు చూస్తున్నాడు, ప్రవచనాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదు. ఎంత ప్రార్థన చేసినా దర్శనాలు రావట్లేదు. ఎంత ప్రార్థన చేసినా అతనికి జవాబు అనేది దొరకట్లేదు. అడుగుడి మీకు ఏమన్నా సెలవిచ్చాడు కదా దేవుడు, మరి ఎంత అడిగినా దేవుడు జవాబు ఎందుకు సౌలుకి ఇయ్యట్లేదు? అందరికీ తెలిసిన విషయం, దావీదు మహారాజు తన కుమారునికి జబ్బు వచ్చినప్పుడు అతని నిమిత్తమై 7 దినములు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 7 దినములు ఉపవాస ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు. ఒక దినం అయిపోయింది, 2 దినములు అయిపోయి, 3 దినం, ఆ విధముగా 7వ దినము వచ్చినప్పుడు అతని ప్రార్థన అతని హృదయములోనికి వచ్చేసిందట. అతని ప్రార్థనకు జవాబు తన కుమారుడు చనిపోయాడట. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్టా కట్టుకొంటిని, ఉపవాసం ఉండి నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే వచ్చి ఉన్నది అని అంటాడు. 7 దినం ఉపవాస ప్రార్థన చేసినా జవాబు రాలే, తన కుమారుడు చనిపోయాడు. ఆ విధముగానే ఎన్నో ప్రయత్నాలు చేసిన, దర్శనాల కోసం, ప్రవచన కోసం, దేవుని వాక్కు కోసము ఏదైనా జవాబిస్తాడేమో, ఏదైనా మర్మం తెలియజేస్తాడేమో, ఏదైనా కార్యం నాకు బయలుపరుస్తాడేమో, సౌలు ఎంత ప్రయత్నం చేసినా సౌలుకు జవాబు రావట్లేదు. సరే, సౌలును పక్కన పెట్టండి. మహాప్రవక్త సమూయేలు ప్రవక్త ఉన్నాడు. ఆ సమూయేలు ప్రవక్త దేవుని పాదాలు పట్టుకుని గోజాడుతూ ఉన్నాడు. అయ్యా, సౌలు విషయంలో ఏమైంది ప్రభువా? సౌలు విషయంలో ఏమైంది ప్రభువా? ఎందుకు ప్రభువా అతని తృణీకరించి వేశావు? అతని కనికరించు, అతని దర్శించు, అతని దీవించు అని చెప్పి సమూయేలు ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉంటే, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం మొదటి 2-3 వచనాల్లో దేవుడు సమూయేలు ప్రవక్తతో మాట్లాడుతూ తెలియజేసే మాట ఏమిటంటే, ఇదిగో సమూయేలు, నేను విసర్జించిన వాని కొరకు నువ్వెంతకాలం ఇలా వ్యర్థముగా మొరపెడతావు? ఎంతకాలం ఈ విధంగా వ్యర్థంగా మొరపెడతావు? నువ్వులే, నేను చూపించేటువంటి ఇంటికి వెళ్ళు, నేను ఏర్పరచుకున్నటువంటి
కుమారి నా కొరకు ప్రత్యేకించుము, ప్రతిష్ఠించుము, అభిషేకించుము, నేను సౌలుని విసర్జించి వేసి ఉన్నానన్నాడు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథము 1వ అధ్యాయము, సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వల్లే వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని నేను వారికి కనబడకాయుందును. అపాయాలు వచ్చినప్పుడు, కుటుంబ పరిస్థితులు తలకిందులైపోయినప్పుడు, పిల్లల జీవితాలు తలకిందులుగా అయిపోయినప్పుడు, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా రకరకాల అవసరతలు మానవునికి కలుగుతున్నాయి. వాటి విషయాల్లో ప్రార్థన చేయడానికి ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడట, ఆయన మన ప్రార్థన వినకుండగా తన చెవులు మూసుకుంటాడట. మనకు కనిపించకుండగా ఆయన మరుగై ఉంటాడట. కారణం ఏమిటంటే వాక్యం సెలవిస్తుంది, మీరు నా బోధను వినక దురద చెవులు గలవారై నా మాటలు, నా గద్దింపులు మీరు తృణీకరించి వేశారు గనక మీ ప్రార్థన నేను వినను అన్నాడు ఆయన. ప్రియమైనటువంటి వాళ్ళారా, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, అడుగుడి మీకు ఇవ్వడని చెప్పినాడు దేవుడు గనక నేను అడుగుతున్నానంటే సరిపోదు. నీ ప్రార్థనకు జవాబు రావాలి అనంటే ప్రభు వాక్యం వినేవాడివై ఉండాలా. గద్దింపును తృణీకరించకుండా గద్దింపునకు లోబడేవాడివై ఉండాలా. నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చి దావీదును ముఖాముఖిగా ఆ నరహంతకుడవు, ఆ మూర్ఖుడవు ఎవరో కాదు నీవే అన్నప్పుడు వెంటనే ఏం చేశాడు? పశ్చాత్తాపడుతున్నాడు, మోకరించి వేశాడు. ప్రభువా నా పాపమును క్షమించు. అతను తిరస్కారం చేయలేదు. నువ్వెంతటి వాడవని చెప్పి నాతాను ప్రవక్తను ఎదిరించలేదు. ఆయన దేవుని మాటలకు లోబడిపోయాడు. దేవుని మాటలకు నువ్వు లోబడితే, దేవుని మాటలను అంగీకరిస్తే, దేవుని మాటలను స్వీకరిస్తే నీ ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు. నీ ప్రార్థన తప్పకుండా దేవుడు అంగీకరిస్తాడు. గూఢమైన సంగతులు, ఆశ్చర్యకరమైన విషయాలు దేవుడు నీకు బయలుపరుస్తాడు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఇర్మియా ప్రవచన గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చెయ్యకము, వారి నిమిత్తము మొరపెట్టకము, ప్రార్థన చెయ్యకము. వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను. వారి నిమిత్తము ప్రార్థన చేయకము. వారు ఎంత ప్రార్థన చేసినా వారి ప్రార్థన వినను. సమూయేలు ప్రవక్త కాదు, మోషే ప్రవక్త కాదు, ఏలియా ప్రవక్త కాదు, ఎవరు ప్రార్థన చేసినా కూడా నేను వారి ప్రార్థన వినను అంటున్నాడు ఆయన. ఇదే 11వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం చూడండి. ఏదనగా వారు నా మాటలు విననొల్లకపోయినా తమ పితరుల దోషచర్యలను జరుప తిరిగి ఉన్నారు, మరియు వారు అన్య దేవతల పూజించుటకై వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇజ్రాయేల్ వంశస్థులను, యూదా వంశస్థులను భంగము చేసి ఉన్నారు. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాను. చూడండి ప్రియులారా, ఇక్కడ లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం సెలవిస్తుంది 11వ వచనం. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, తాము తప్పించుకొన జాలని కీడు వారి మీదికి రప్పింపబోచున్నాను. వారు నాకు మొరపెట్టిన నేను వారి మొరను వినను, వారి మొర నేను వినకుందును అని అంటున్నాడు. నువ్వు ప్రార్థన చేసేవాడివి, నువ్వు ప్రార్థన పరుడవి. అయితే నీ ప్రార్థన దేవుడు వినాలి అంటే, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే నువ్వు కీడుకు దూరంగా ఉండాలి. దేవుని నిబంధనకు లోబడిన వాడివై ఉండాలి. దేవుని మాటలు విని, దేవుని మాటలు అంగీకరించి, దేవుని మాటల ప్రకారం పశ్చాత్తాపబడిన వాడివై ప్రభు సన్నిధులలో ఉండాలి. ప్రభు యొక్క కృపలో నువ్వు పాత్రుడవై ఉండాలి. చూడండి లేఖనం సెలవిస్తూ ఉన్నది. మీకా ప్రవచన గ్రంథము
మీకా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని చూస్తున్నాం. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొనుచున్నారు గనక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగుపరుచుకును. ప్రార్థన చేసేవాడు దుర్మార్గముగా ఉండకూడదు, అన్యాయముగా ఉండకూడదు, అక్రమముగా ఉండకూడదు, మోసం చేసేవాడిగా ఉండకూడదు, దగా చేసేవాడిగా ఉండకూడదు, లోకములో తిరిగేవాడిగా ఉండకూడదు, ప్రత్యేకమైన వాడిగా ఉండాలి ప్రార్థన చేసేవాడు. లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మీకా 3:4 వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొనుచున్నారు గనక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక వారికి కనుమరుగై ఉండునని వాక్యం సాధిస్తుంది. ఎంత ప్రార్థన చేసినా ఆయన కనిపించడట. ఎందుకంటే రక్షింపనేరకున్నట్లు నా హస్తము కురచ కాలేదు, విననేరకున్నట్లు నా చెవులు మత్తుమ కాలేదు, నీ పాపములు అడ్డముగా వచ్చుచు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రార్థన దేవుడు విని మన జీవితములో అద్భుతములు దేవుడు చేయాలి అని అంటే మన లోపములు సరి చేసుకోవాలి, మన పాపములు సరి చేసుకోవాలి, మన అతిక్రమములు తుడిచి వేసుకోవాలి, దేవుని ఆజ్ఞకు లోబడాల, దేవుని మాటలకు లోబడాల, ఆజ్ఞ అతిక్రమించకుండా ఆజ్ఞలు పాటించే వారమై ఉండాల. దేవుని నియమ నిబంధనలు పాటిస్తూ ఉన్నప్పుడు అప్పుడు మనము పిలిస్తే పలికే దేవుడు. ప్రభువా అని పిలిస్తే నేనున్నానని సహాయం చేసే దేవుడు. కనుక ప్రభు మాటలు విందాం, ప్రభు గద్దింపును తృణీకరించకుండా ప్రభు మాటలకు లోబడుదాం, కీడునకు దూరముగా ఉందాం. మీకా 3:4 సెలవిచ్చిన ప్రకారముగా దుర్మార్గపు నడతలన్నీ మానివేసుకొని నీతి మార్గంలో జీవించుదాం. మన ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. కీర్తనలు 91వ అధ్యాయం 15వ వచనంలో చాలా స్పష్టంగా లేఖనం సెలవిస్తూ ఉన్నది. అతడు నాకు మొరపెట్టగా అతని శ్రమలన్నిటిలో నుంచి నేను విడిపించుతానని లేఖనం సెలవిస్తుంది. కనుక నీ శ్రమలన్నిటిలో నుంచే విడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు, నీ ప్రార్థనకు జవాబిస్తాడు. కనుక నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా ఉండి ప్రభు పాదాలు పట్టుకో. అప్పుడు నీ జీవితంలో నీ ప్రార్థనకు గొప్ప దైవాశీర్వాదాలు పొందుతావు. దేవునికి లోబడు, దేవుని నియమములు పాటించు, పరిశుద్ధ జీవితాన్ని జీవించు, వక్ర మార్గమంతా తీసివేసుకో. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేయి. ప్రభు అద్భుతమైన మర్మాలు తెలియజేస్తాడు, దైవ దీవెనల ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. అటు కృపా త్రియక దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంత ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనకు జవాబు రాలేదని ఆలోచిస్తున్నాం. కానీ ప్రభువా, మా మార్గములు సరిగ్గా లేవని, మా మార్గములు సరిగ్గా లేనప్పుడు మీ ప్రార్థన వినని నువ్వు సెలవిస్తున్నావు కనుక నా ప్రభువా, మా మార్గము సరళము చేసుకొని మంచి మార్గములో ఉండి నీతి నియమములు పాటిస్తూ నిసలో సాక్షిగా సాగిపోటకు సహాయమును కృపను అనుగ్రహించమని, మా మార్గము సరి చేసుకొని నీతిమంతుల గుంపులో ఉండి ప్రార్థించి నీ కృపను పొందుటకు సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.